బుల్టెలో మరో ప్రఖ్యని చూస్తాం. అధికారం లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వచ్చే 3 నెలల పాటు బీజేపీ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేయని ఆ హామీలపై ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ప్రజాక్షేత్రంలోకి ముఖ్య నేతలు వెళ్లేందుకు వేర్వేరుగా యాత్రలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. సీనియర్ల అధ్యక్షతన కమిటీల ఏర్పాట్లకు ప్లాన్ చేస్తున్నారు. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతుంది. ఎన్నికలో గెలిపే లక్ష్యంగా వచ్చే 3 నెలల పాటు బీజేపీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేయని హామీలపై ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ప్రజాక్షేత్రంలోకి ముఖ్య నేతలు వెళ్లేందుకు వేరువేరుగా యాత్రలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. సీనియర్ల అధ్యక్షతన కమిటీల ఏర్పాట్లకు కూడా ప్లాన్ చేస్తున్నారు. బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వచ్చే 3 నెలల పాటు బీజేపీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. బీఆర్ఎస్ సర్కారు అమలు చేయని హామీలపై ఉద్యమ కార్యాచరణకు ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ప్రజాక్షేత్రంలోకి ముఖ్య నేత వెళ్లేందుకు వేరువేరుగా యాత్రలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. సీనియర్ల అధ్యక్షతన కమిటీల ఏర్పాట్లకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ వరుణ్. పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు బీజేపీ కొంత అమలు చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పు తర్వాత పార్టీలో కొంత గందరగోళం ఏర్పడి పార్టీ గ్రాఫ్ కొంత పడిపోయింది. దీన్ని మరింత అంటే పడిపోయిన గ్రాఫ్ను తిరిగి పుంజుకునేందుకు వీలుగా కొంత కార్యాచరణతో బీజేపీ ముందుకెళ్తుందని స్పష్టమవుతా ఉన్నాయి. ఇందులో భాగంగానే త్వరలోనే అంటే బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయని వైనం పైన ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళితులకు 3 ఎకరాల భూమి, ఇట్లాంటి అంటే ప్రధానమైన అంశాలు, నిరుద్యోగ వృత్తి, తర్వాత మిగతా కార్యక్రమాలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇట్లాంటి కార్యక్రమాల మీద కొంత వెళ్ళి ఆయా వర్గాలను అంటే యువత, మహిళలను, రైతులను వీటన్నింటి విషయంలో ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలను చేపట్టి తిరిగి బీజేపీ గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పేసి బీజేపీ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఇందులో భాగంగానే గతంలో బండి సంజయ్ పాదయాత్ర చేసి అంటే ప్రజా సంగ్రామ పాదయాత్ర ద్వారా ఏదైతే పార్టీని ప్రజల్లోకి బలంగా చొచ్చుకునే విధంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలంగా ఉండేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అంటే యాత్ర ద్వారా బస్సు యాత్రలు చేయాలి. నలువైపుల నుంచి తెలంగాణలో నలువైపుల నుంచి 4 బస్సు యాత్రలు చేపట్టాలి. ఈ 4 బస్సు యాత్రకు పార్టీ సీనియర్ నేతల నేతృత్వంలో జరపాలి. ఒక నాయకుడికి బస్సు యాత్ర బాధ్యత చెప్పి ఆయనకు సహాయకులుగా మరికొంతమంది నాయకులు జరుగుతారు. అంటే పార్టీలో అందరి నాయకులకు సమ ప్రాతినిధ్యం, సమ ప్రాధాన్యత ఉంది అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో నెలకొల్పన్న ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు వీటన్నింటిపైన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించగా తెలుస్తా ఉన్నది. అయితే కేవలం వారం రోజులు మాత్రమే బస్సు యాత్ర, వారం రోజులు తమకు కేటాయించిన తమకు ఏవైతే నియోజకవర్గాలను సృష్టించాలని పార్టీ నిర్ణయిస్తుందో వాటిని సృష్టించి అక్కడక్కడ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, అవసరమైతే చర్చా గోష్ఠులు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావిస్తుందని. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ మీద ముప్పేట దాడిని చేస్తే తప్ప పార్టీకి పూర్వయం రాదు అన్న విషయాన్ని ఈ పార్టీ గుర్తించిన స్పష్టమవుతా ఉన్నది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.